ఇక దేశంలో ప్రస్తుతం కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 2025 జనవరి నుంచి కూడా మొత్తం కరోనా మరణాలు 51కి చేరుకున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నిన్న ఒక్కరోజే 7 మృతి చెందారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా ఏలూరు కలెక్టరేట్లో పనిచేస్తున్న 5 ఉద్యోగులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఏపీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 50కు చేరుకుందని, నిన్న ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయని ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కేరళ, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క కేరళలోనే 1487 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 4866 యాక్టివ్ కేసులు ఉన్నాయని, నిన్న ఒక్కరోజే 564 కొత్త కేసులు నమోదవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అత్యధికంగా ఇటు కేరళలో 1487 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. సో కోవిడ్ కేసులు ఇంకా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచనలు జారీ చేస్తుంది. ఇటు ఏలూరులో కూడా కరోనా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కరోనా మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వైద్య అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు దేశంలో 50కి కరోనా మరణాలైతే చేరాయి. ఇటు నిన్న ఒక్క రోజులోనే కరోనాతో 7 మృతి చెందారు. సో ప్రస్తుతం అయితే ప్రపంచంలోనే ఇటు దేశమంతా కూడా కరోనా ఇంకా డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పుకోవాలి. ఇటు ప్రజలు ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు అంటూ కూడా వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక కరోనా కేసెస్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు దేశంలో ఒకసారిగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. సో దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? రైట్, ప్రస్తుతం దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు అలాగే మరణాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగినట్టు కూడా తెలుస్తోంది. అంటే నిన్నటి వరకు 4866 కేసులు ఉన్న కరోనా యాక్టివ్ కేసులు గడిచిన 24 గంటల్లో మరొక 500 కేసులు పెరిగిన నేపథ్యంలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసులు 5364 కేసులకు చేరింది. మహారాష్ట్ర, గుజరాత్ లో ఈ కేసుల సంఖ్య అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. కేరళలోనే దాదాపు 1679 కొత్త కేసులు నమోదవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అక్కడ ఎప్పటికప్పుడు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వేణా జార్జ్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు మాస్కులు ధరించడం, మరోవైపు శానిటైజర్ వినియోగించాలనేది ప్రధానంగా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖ అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఇటు ప్రపంచ దేశాలతో పాటు ఇటు భారత్ లోని కరోనా కేసుల సంఖ్య అనేది రోజు రోజుకు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మునుపటితో పోలిస్తే కనుక ఈ ప్రభావం అనేది తీవ్ర స్థాయి లేకపోయినప్పటికీ కూడా ప్రధానంగా ఏదైతే మునుపటి స్థాయి తీవ్రతతో ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి జ్వరం, నొప్పులతో 3-4 రోజుల్లోనే పేషెంట్స్ కోలుకుంటున్నారనేది కూడా వైద్యులు చెబుతున్నారు. కానీ ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రధానంగా ఆరోగ్య శాఖ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కానీ చెప్తోంది. ప్రధానంగా ఫంక్షన్లు కానీ ఇతర పబ్లిక్ ప్రదేశాలకు వెళ్ళిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక 2024 నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. అంటే 2024 జూలై నుంచి కూడా
భారత్ పాటు ప్రపంచ దేశాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అంటే సుమారు 73 దేశాలు 11% కేసులు పెరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు ఈ కరోనా కేసుల గణాంకాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. అయితే కరోనా వైరస్ ఒమిక్రాన్ NB 1.8.1 వేరియంట్ వైరస్ అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎప్పటికప్పుడు చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఢిల్లీ కానీ, కేరళ, మహారాష్ట్ర, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు అనేది కూడా పెరుగుతున్నాయి. ఇటు మరణాల సంఖ్య కూడా కొత్తగా 4 కరోనా వ్యాధి వల్ల చనిపోయారు. ఈ ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటున్న నేపథ్యంలో అటువంటి వారికి ఎక్కువగా సోకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తి. రైట్ శివ, థ్యాంక్ యూ.